హలో అండి, నేను డాక్టర్ భవానీ సాగర్ ఫ్రమ్ familydocsclinics. యాక్చువల్లీ ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీతో డిస్కస్ చేస్తున్నాను. ఏంటంటే రక్తహీనత. జనరలీ ఈ రక్తహీనత వల్ల ఏమవుతుందంటే హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల అనీమియా వచ్చేసి దాని వల్ల ఉమెన్ లో జనరల్ గా లేడీస్ లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది అనమాట. అందరూ ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రక్తహీనత ఇంత ఇంపార్టెంట్ గా ఎందుకు డిస్కస్ చేస్తారు, జనరల్ గా అన్ని గవర్నమెంట్ ప్లాన్స్ లో కూడా ఎందుకు ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అని అంటే ఒక చిన్న లాజిక్ చెప్తాను, అది వినండి. ఏంటంటే ఇప్పుడు ఏదైనా వెహికల్ రన్ అవ్వాలంటే పెట్రోల్ ఎలా అయితే అవసరపడుతుందో అలాగే ఈ హ్యూమన్ బాడీ అనే మెషిన్ నడవాలి అని అంటే బ్లడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులోనూ హీమోగ్లోబిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్లడ్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ మన ఇమ్యూనిటీలో WBC సెల్స్ ఎలా మనకి న్యాచురల్ గా ఒక మిలిటరీ లాగా వర్క్ చేస్తాయని చెప్పేసి. కావాలంటే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఇందులో బేసిక్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే రక్తహీనత ఉమెన్ లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే కామన్ గా మనం ఏం చేస్తాము, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల. లేడీస్ ఏం చేస్తారు, ఇంట్లో అందరూ తింటే సరిపోతుంది, మనం చివరిలో తిందాంలే అనేది ఒక రొటీన్ మన ఇండియన్ సైకాలజీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అన్ని తెచ్చేసిన తర్వాత హస్బెండ్ అందరికీ పెట్టేసి మనం తినకపోవడం. ఓకేనా, యాజ్ ఎ లేడీ మేము కూడా కొన్నిసార్లు అలా చేయొచ్చు. కానీ ఇప్పటి నుంచి ఏంటంటే మీరు కూడా ఈక్వల్ గా మీ హెల్త్ బాగుంటేనే ఫ్యామిలీ అంతా బాగుంటుంది అనేది ఒకటి మనసులో పెట్టుకోండి. అండ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ హీమోగ్లోబిన్ అనేది ఇప్పుడు హీమోగ్లోబిన్ బాగుంటే రోగనిరోధక శక్తి బాగుంటుంది. రోగనిరోధక శక్తి బాగుంది అనుకోండి, ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్స్ కానీ అలర్జీస్ కానీ ఫీవర్ లాంటివి అలాంటివి రాకుండా ఉంటాయి. మీ రొటీన్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఓకేనా, సరే ముందుగా చూద్దాం. మనం ఇందులో రక్తహీనత రాకుండా ఉండాలి అంటే ఏం కాంపోనెంట్స్ ఏం ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి అంటే ఐరన్, కాల్షియం అవసరమైన దాంట్లో కంటెంట్ లో తీసుకోవాలన్నమాట క్వాంటిటీలో. కాల్షియం ఎందుకు ఇంపార్టెంట్ అంటే బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకేనా, ఇప్పుడు కొంతమందికి ఉమెన్ కి పొద్దునంతా పనిచేసిన తర్వాత సాయంకాలం అయ్యేసరికి కాలు నొప్పులు, పిక్కలు పట్టేయడం, పిక్కలు లాగేయడం లాంటి నొప్పులు వస్తూ ఉంటాయి. సయాటికా పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, ఆర్థరైటిస్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏమవుతుందంటే ఇవన్నీ తక్కువ ఉండడం వల్ల, హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల ఆయాసం అన్ని పెరిగిపోయి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి అండ్ హెడ్ ఏక్స్ అలాంటివి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో రక్తహీనత అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కామన్ హెల్త్ ప్రాబ్లం. అవుట్ ఆఫ్ 10 మందిని చూసుకుంటే 7 ఇది ఉంటుంది అనమాట. ప్రెగ్నెన్సీ ఉమెన్ లో అయితే 6. ఓకేనా, సెన్సస్ ప్రకారం చెప్పుకోవాలంటే 53% మందికి ఈ రక్తహీనత అనేది ఉంటుంది. సో దీన్ని తగ్గించుకోవాలంటే ఉమెన్ జనరల్ గా ఏం చేయాలి, ఏం తీసుకోవాలి ఫుడ్, ఏం తీసుకోకూడదు, అండ్ ఇంకొకటి ఏం చేస్తే మనం దీన్ని రెగ్యులర్ గా మెయింటైన్ చేయగలుగుతామనే చెప్తున్నాను. ఓకేనా, ఏం తీసుకోవాలి ఇందులో మొదటిగా ఆకుకూరలు అనేవి చాలా సమృద్ధిగా తీసుకోవాలి. ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే పాలకూర గానీ, తోటకూర గానీ, అదర్వైజ్ మనకి ఇంటి ముందు అమెరాంతస్, బచ్చలి కూర. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. తర్వాత గోంగూర, ఇలాంటి ఆకుకూరలు పచ్చగా ఉన్నది, పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ ఎక్కువగా కూరగాయల్లో అలవాటు చేసుకోవాలి. గార్నిష్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే మనం దాంతో పాటు తినేస్తాం. లేకపోతే సలాడ్స్ చేసుకున్నప్పుడు వాటి మీద కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకోవడం తినడం అలవాటు చేసుకోవాలి. ఇందులో కాల్షియం, ఐరన్ చాలా సమృద్ధిగా ఉంటుంది. ఓకేనా, ఎక్కువ పాలకూర తినండి. అండ్ ఇంకొంతమందికి ఒక చిన్న మిత్ ఉంటుంది ఏంటంటే పాలకూర ఎక్కువగా తినకూడదు, కిడ్నీలో స్టోన్స్ పెరుగుతాయి అని చెప్పేసి. కిడ్నీలో స్టోన్స్ దేవుడు ఎరుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీమోగ్లోబిన్ సరిగ్గా ఉండాలి కదా, అది మిత్ అండి. యాక్చువల్ అది కరెక్ట్ కాదు. సో పాలకూర ఎక్కువ తినడం అలవాటు చేసుకోండి. ఇంటి ముందే కొన్ని కూరగాయలు, ఆకుకూరలు ఈజీగా పెంచేసుకోవచ్చు. టెర్రస్ గార్డెన్ ఎవరికైనా ఉంటే దాన్ని హ్యాబిట్ చేసుకోండి. ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి హీమోగ్లోబిన్ అనేది చాలా ఇంపార్టెంట్. వచ్చే 6 months వరకు ఇది ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి అయినా వేసుకోవడానికి ట్రై చేయండి. ఇంటి ముందే ఈజీగా వేసుకోవాల్సిన మెంతం కూర చాలా మంచిది. ఓకేనా, కొంచెం అలా తెంపి కొంచెం పప్పులో వేసుకోవడం అలాంటివి అలవాటు చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే పప్పులు బాగా తినాలి. ఇప్పుడు మనం ఎర్రపప్పు మనం తినే అలవాటు లేదు, కానీ ఎర్రపప్పు చాలా మంచిది అండ్ అది కూడా ఐరన్ రిచ్. అందులో ఏంటంటే అందులో శనగపప్పు తినొచ్చు, లేకపోతే కందిపప్పు, ఇవన్నీ పప్పులు ఎక్కువ తినాలి. ఇంకా దాంతో పాటు బెంగాల్ గ్రామ్స్ అంటే చనాదాల్ కానీ, లేకపోతే పెసరపప్పు కానీ, కందులు కానీ, ఇలాంటివన్నీ ఏం చేయాలంటే పప్పులు ఏవైనా సరే గానీ ఉడకబెట్టేసి లైట్ గా స్టీమ్ లో ఉడకబెట్టడం అనమాట. స్టీమ్ లో ఉడకబెట్టేసుకుని కొంచెం రోస్ట్ చేసుకుని పిల్లలకు అలవాటు చేయాలి. సాయంకాలం స్నాక్స్, పావ్ బజ్జీ, ఏంటది ఇంకా చాలా జంక్ ఫుడ్స్ ఇంట్లో ఈ మధ్య మనం చేసుకుంటున్నాం. లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి చాలా మంది స్టేటస్ లో చూస్తున్నాను, అది చెప్తున్నా. అది బదులు ఇలాంటివి అలవాటు చేయండి. మొలకెత్తిన పెసర్లు కొంచెం వేయించి ఇచ్చేయడం, నెయ్యేసి, లేకపోతే దాంట్లో కారం, ఉప్పు చల్లి పిల్లలకి ఇచ్చేయడం, ఇలాంటివి అలవాటు చేయండి. ఇవి చాలా హెల్దీ స్నాక్స్. వాటితో పాటు మీరు కూడా తినాలి. ఓకేనా, అది ఇంకా చాలా ఇంపార్టెంట్.
ఈ గ్రామ్స్, ఈ బెంగాల్ గ్రామ్స్ కానీ, చనా దాల్ కానీ ఇలాంటివన్నీ తినడం వల్ల ఏమవుతుందంటే ప్రోటీన్స్ అనేవి ఇందులో కావాల్సినంతగా మన బాడీలోకి వస్తాయి. సాయంకాలం స్నాక్స్ లో 1 కప్పు తినడం అలవాటు చేసుకోండి. లేదంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, జీడిపప్పు కానీ, బాదాం కానీ, ఇలాంటివన్నీ కొలెస్ట్రాల్ అని కంట్రోల్లో ఉన్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చు. రోజు చక్కగా రోస్ట్ చేసి అలా పెట్టేసుకుంటే డబ్బాల్లో పిల్లలు అడిగినప్పుడు స్నాక్స్, బిస్కెట్లు, చాక్లెట్లు ఇచ్చే బదులు ఇవి ఇచ్చేయచ్చు. మీరు కూడా తినొచ్చు. ఓకేనా, ప్రతిదీ నేను చెప్పేది ఏంటంటే ఏది చేసినా కూడా మీరు కూడా తినాలి వాళ్ళతో పాటు. ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవాలి. పాలకూర కానీ, పాల పదార్థాలు అంటే పన్నీర్ అయి ఉండొచ్చు, లేకపోతే చీజ్ అయి ఉండొచ్చు, బటర్ అయి ఉండొచ్చు, మనం ఇంట్లో చేసుకున్న వెన్న అయి ఉండొచ్చు, మేకడ్ అయి ఉండొచ్చు, మజ్జిగ. ఓకేనా, పెరుగు కంటే మజ్జిగ చాలా మంచిది. దీన్ని అమృతంతో పోలుస్తారు కొన్ని ఆయుర్వేదిక్ బుక్స్ లో అయితే. నేనేంటి ఆయుర్వేదిక్ గురించి చెప్తున్నాను అనుకోకండి, అలోపతి డాక్టర్నే. కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా ఆరోగ్యం మనకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, కొన్ని అందరిని నేర్చుకోవడానికి. సో నేను చూసింది ఏంటంటే ఇది అమృతంతో సమానం అయింది. సో డైలీ ఒక 1-2 గ్లాసెస్ తాగండి. అందులో కొత్తిమీర వేసేసుకొని తాగడం, ఉప్పు ఇలాంటివి వేసుకోవడం కంటే. అండ్ ఇంకా కొన్ని ఫుడ్స్ ఏంటంటే దీంతో పాటు బెల్లాన్ని, పొద్దున్నే పాలు తాగుతారు కదా, అందులో చక్కెరకు బదులుగా బెల్లం వేసుకోవడం అలవాటు చేసుకోండి. బెల్లం వేస్తే ఏమవుతుందంటే బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది చాలా మంచిది. ఉదయాన్నే లేవగానే ఒక గ్లాస్ నీళ్ళల్లో, గోరువెచ్చని నీళ్ళల్లో సిట్రస్ ఫ్రూట్స్ ఏదైనా సరే, మన లెమన్ అయి ఉంటుంది, జనరల్ గా లెమన్ వేసుకుంటాము, అది వేసుకుని తినండి. వైటమిన్ సి బాగుంటుంది. ఓకేనా, వైటమిన్ సి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఐరన్ అబ్జార్ప్షన్ లో ఇంపార్టెంట్ గా తోడ్పడతాయి అనమాట. సో ఓకేనా, సో సిట్రస్ ఫ్రూట్స్ అని తీసుకోవచ్చు. ఇంకా ఫ్రూట్స్ చూసుకుంటే పొమగ్రనేట్ తినొచ్చు. ఓకేనా, అండ్ పొమగ్రనేట్ అంటే దానిమ్మండి. తర్వాత ఆరెంజెస్ తినొచ్చు, బాగా పపాయ తినొచ్చు. ఓకే, పైనాపిల్ తినొచ్చు. కొంతమంది వేడి చేసేస్తుంది అని చెప్పి పపాయని, పైనాపిల్ కంప్లీట్ గా అవాయిడ్ చేస్తారు, కానీ అది చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది. వైటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కంటెంట్ కూడా బాగుంటుంది. దొరికితే కివీ ఫ్రూట్స్ తినొచ్చు. ఇప్పుడు ఈ కాలంలో మంచిగా దొరికే ఫ్రూట్ ఏంటంటే మ్యాంగో, అది కూడా తినొచ్చు. మామిడి పండు చాలా మంచిది. పచ్చి మామిడి పండులో అయితే వైటమిన్ సి ఉంటుంది, ఎక్కువగా పండిపోయిన దాంట్లో అయితేనేమో వైటమిన్ ఏ ఉంటాయి, ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం కొన్ని ఫ్రూట్స్ తినకూడదు, అందులో మామిడి పండు ఒకటి, అది తీసుకోకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా ఏంటంటే ఆకుకూరలు ఎక్కువగా, ప్రతి దాంట్లో ఆకుకూరలుగా తినడం ఇష్టం లేని వాళ్ళు పప్పులో వేసుకోవాలి. అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అయింది, రక్తహీనత ఉన్న వాళ్ళు ఒక ఆకుకూర గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది రోజు విడిచి రోజు ఒక 15 నుంచి 20 రోజులు తింటే మీ హీమోగ్లోబిన్ పాయింట్ నేను రాసిస్తాను 1 గ్రామ్ కంపల్సరీగా పెరుగుతుంది. అదేంటంటే ములక్కడ ఆకులు ఉంటాయి కదా, ములక్కడ ఆకులు, వాటితో పప్పు చేసుకుని తినాలి. ఓకేనా, అది తినడానికి కొంచెం చేదుగా ఉంటుంది. సో చింతపండు వేసుకుని పప్పు వేసుకుని తినొచ్చు, చాలా ఇంపార్టెంట్. దీనితో పాటు ఏంటంటే కొన్ని హ్యాబిట్స్ మన ఇంట్లోనే స్నాక్స్ కి బదులు, ఓకేనా, మనం తినకూడని బేకరీ ఐటమ్స్ కానీ, పిస్తాలు, పిజ్జాలు, బర్గర్లు, లేకపోతే బేక్డ్ ఐటమ్స్, చిప్స్, హాట్ చిప్స్ లోకి వెళ్ళి చాలా స్నాక్స్ తెచ్చేస్తుంటాం, అవన్నీ డీప్ ఫ్రైస్, లేకపోతే పికిల్స్, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. ఓకేనా, పఫ్లు కానీ, లేకపోతే జామ్స్, జెలీస్, బిస్కెట్స్, ఇలాంటివన్నీ ఎంత అవాయిడ్ చేసుకుంటే అంత మంచిది. పాపడ్స్ అవన్నీ మనం బయట నుంచి తెచ్చుకుంటాం, కానీ ఇంట్లోనే ఆలుతో ఇలాంటివి పిల్లలకి అలవాటు చేయడం, మీరు తినడం వల్ల ఏమవుతుందంటే హెల్తీ ఫుడ్ మాత్రమే లోపలికి వెళ్తుంది. జంక్ ఫుడ్ ఉమెన్ తినడం వల్ల ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ హార్మోన్స్, మనలో ఉన్న హార్మోన్స్ ని ఫ్యాట్ అక్యుములేషన్ జరిగిపోతుంది అనమాట. ఆ ఫ్యాట్ అక్యుములేషన్ జరిగి మనం ఎక్కువ ఓవర్ వెయిట్ అయిపోతాము. అండ్ ఇంకోటి ఏంటంటే టైంకి తినకపోవడం వల్ల కూడా ఆ ఒబెసిటీ అనేది పెరిగిపోతుంది మనలో. ఓకేనా, మనం వెయిట్ పెరిగిపోతామేమో అన్న ధ్యాసలో తినడం మానేస్తాము, దానివల్ల కూడా ఇది అవుతుంది. అండ్ ఇంకా ఏంటంటే అల్లం వేసుకోవడం అలవాటు చేసుకోవాలి ప్రతి ఫుడ్ లోను. ఇప్పుడు మనం టీ తాగే అలవాటు ఉంటుంది, తులసాకులు వేసుకొని తాగడము, లేకపోతే పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు కొంచెం అల్లం వేసి ఇవ్వడము, లేకపోతే మనం అలవాటు చేయాలి అని అలవాటు చేసుకోకపోవచ్చు, మనం కూడా అలవాటు చేసుకోవాలి అది అల్లం. అండ్ ఇంకోటి పసుపు ఒకటి బాగా వాడుకోవాలి ఫుడ్ లో. అండ్ ఇంకా ఏంటంటే తినే దాన్ని ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ ని పుదీనా కానీ, ఈ కొత్తిమీర కానీ వీటితో గార్నిష్ చేయండి. సాస్లు అవన్నీ పెట్టి, ఇప్పుడు చిల్లీ సాస్ అని, టమాటో సాస్ అవన్నీ పెట్టి, ఎసెన్స్లు అవన్నీ వేసి గార్నిష్ చేస్తుంటాం కదా, అవేమవుతుందంటే టేస్ట్ ఉండొచ్చు అప్పటి వరకు, కానీ అవి హెల్దీ కాదు. మనం ఇవే అలవాటు చేసాం అనుకోండి, ఇవి తింటే చాలా మంచిది అని పిల్లలకి తెలుస్తుంది, మనం కూడా తింటాం. ఇంకోటి ఏంటంటే కాయగూరలు ఎక్కువగా తినడం అలవాటు చేసుకోండి. ప్రతి కాయగూరలోనూ ఒక రకమైన ఎలిమెంట్స్, ఇంపార్టెంట్ విటమిన్స్ ఉంటాయి. కాబట్టి రోజు విడిచి రోజు ఆ కూరగాయతో పాటు
కనీసం పప్పు ఏదో ఒక రకమైన ఆకుకూర పప్పు వేస్తే చేసుకుంటే ఏమవుతుందంటే ఆకుకూరలు తినడం పిల్లలకి అలవాటు అవుతుంది. మీరు కూడా చక్కగా తినొచ్చు. ఓకేనా. లేడీస్ జనరల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదో తింటారో అదే చూసి మీ పిల్లలు కూడా తింటుంటారు. సో మీరు కూడా హెల్తీ హ్యాబిట్స్ అన్ని డెవలప్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా ఏంటంటే జనరల్ గా మీరు వాకింగ్ చేస్తుంటారు. వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాల్షియం లెవెల్ బాడీలో ఎక్కువ రిక్వైర్మెంట్ అవుతుంది. కొంతమంది లేడీస్ కొన్ని రోజులు వాకింగ్ చేసేస్తే ఆపేస్తారు, బికాస్ కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోతాయి. అవన్నీ రాకుండా ఉండాలంటే కూడా డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవాలంటే పాలు తీసుకోవాలి. నేను చెప్పినట్టుగా పాలని బెల్లంతో తీసుకోండి. అసలు మీకు రక్తహీనత అనేది చాలా మటుకు తగ్గిపోతుంది. నువ్వులుండలు అండ్ లేకపోతే పల్లీలతో చేసిన బెల్లం పట్టీలు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా తినొచ్చండి. ఇలాంటివన్నీ హెల్తీ ఫుడ్ ఐటమ్స్ తింటూ, ఒకటి ఏంటంటే పచ్చళ్ళకి బేకరీ ఐటమ్స్ కి వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉండండి, అది చాలా మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే చికెన్ అప్పుడప్పుడు తినొచ్చు, అది ప్రోటీన్ మంచిది, ఏం కాదు. అండ్ లేకపోతే మీకు మాంసం ఎర్ర మీట్ కంటే ఏంటంటే చేపలు చాలా మంచిది, చేపలు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే గుడ్డు తిన్నా కూడా రోజు ఒక గుడ్డు తింటే చాలా మంచిది. ఓకేనా. అంటిల్ అన్లెస్ మీకు కొలెస్ట్రాల్ ఉంటే తప్ప లోపల ఎల్లో తీసేసి మిగతా వైట్ పార్ట్ తినడానికి ట్రై చేయండి. మీ పిల్లలు కూడా గుడ్డును ఎక్కువగా. అండ్ ఇంకోటి ఏంటంటే గుడ్డును రకరకాలుగా ఆమ్లెట్లు వేసేసుకుని అండ్ ఫ్రై చేసి రోస్ట్ చేసి అలా తినకండి. బాయిల్డ్ ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే అది టేస్ట్ వస్తుంది. తినే ఏదైనా సరే కానీ హెల్దీగా తినాలి. హెల్దీగా తింటే ఏమవుతుందంటే మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు. మీ హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది నార్మల్ గా మెయింటైన్ అవుతుంది. ఇప్పుడే కాదు, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ఇప్పుడు చెప్పాను ఏవైతే ఫుడ్స్ అన్ని చాలా ఆర్గనైజ్డ్, చాలా రీసెర్చ్ చేసి చెప్తున్నానండి. మనకు దొరికేవేవి మనకు దొరకనివేవి అన్ని సార్ట్ అవుట్ చేసుకుని చెప్తున్నాను. ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా దొరుకుతుంది ఇది నేను తినగలను అని అంటే మాత్రం బ్రోకోలీ కూడా తింటే మంచిదే. కాకపోతే ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొంచెం దాన్ని తినకపోవడం మంచిది. ఓకే, తగ్గించుకోవాలన్నమాట. ఓకేనా. చైనీస్ ఐటమ్స్ అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి, చైనీస్ ఫుడ్ ఐటమ్స్. ఎందుకంటే అందులో ఎక్కువగా సోయా సాస్ వాడతారు. నేను దీని గురించి ఇంకో వీడియో చేస్తాను యాక్చువల్లీ, మనలో ఎందుకు థైరాయిడ్ ఎక్కువగా వస్తుంది ఇండియన్స్ లో ఇప్పుడు అని చెప్పేసి. అప్పుడు మీకు చెప్తాను చైనీస్ ఫుడ్ లో ఏంటి దాంట్లో ఉన్న లోపాలని చెప్పేసి. ఇవన్నీ సమృద్ధిగా ఉండే ఆహారాలు. ఓకేనా. మనకి అందుబాటులో ఉన్న ఫుడ్డే తీసుకోవడం చాలా మంచిది. ఓకేనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే, ఇంకేమైనా హెల్త్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్ లో మీరు మెన్షన్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్ and be happy and be healthy.